నమస్తే, నేను డాక్టర్ కుమారస్వామిని మాట్లాడుతున్నాను. ఈరోజు మీ ముందు ఒక ఈ భారతదేశ చరిత్రలోనే ఒక ప్రధానమైనటువంటి చర్చనీయమైన అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. భారతదేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మధ్య కాలంలోనే అంటే డిసెంబర్ 15 నాడు మన భారత పార్లమెంట్లో అటు ప్రతిపక్షాలు మరియు అధికార పక్షము భారత రాజ్యాంగం మీద చర్చ చేయడం జరిగింది. ఈ చర్చలో అనేక రకాలైనటువంటి వాదోపవాదాలు కూడా జరిగినట్టు మనము ప్రచార మాధ్యమాల ద్వారా తెలుసుకున్నాము. మిత్రులారా, ఈరోజు ఆ చర్చల సందర్భంగా డిసెంబర్ 15 నాడు దేశ హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు మాట్లాడుతూ రాజ్యసభలో ఈ మధ్య కాలంలో రాజకీయ పార్టీలకు మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలు కాంగ్రెస్ దాని అనుబంధ పార్టీలు పార్లమెంట్లో మరియు బయట ప్రతి సందర్భంలో అంబేద్కర్ గారిని ప్రస్తావించడం లేదా అంబేద్కర్ 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 అని ప్రతి సందర్భంలో అంబేద్కర్ గారిని తలుచుకోవడం అనేది జరుగుతుంది. అంబేద్కర్ గారి పేరు తలుచుకోవడం కంటే బదులు ఈ దేశానికి సంబంధించినటువంటి లేదా ఏదైనా ఒక భగవంతుని పేరు కనుక అన్నిసార్లు స్మరిస్తే లేదా గుర్తు చేసుకున్న వాళ్ళు రాబోయే 7 తరాల వరకు వాళ్ళకి పుణ్యం దొరుకుతుంది, వాళ్ళు స్వర్గస్థులు కావడానికి ఆస్కారం ఉంటుందని అర్థం వచ్చే విధంగా వారు మాట్లాడినటువంటి ఒక మాటలు వీడియో రూపంలో దేశమంతా ఒకసారి పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. అంటే అమిత్ షా గారు కాంగ్రెస్ లేదా కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు పార్లమెంట్లో కావచ్చు లేదా బయట వివిధ సందర్భాల్లో అంబేద్కర్ గారి పేరును ప్రస్తావించడం వెనుకాల ఉన్నటువంటి రాజకీయ నేపథ్యాన్ని చెప్పడం కోసం వారు ఆ ప్రస్తావన తీసుకొస్తే ఎవరికి ఏమి అభ్యంతరం ఉండేది కాదు. కానీ ఆ ప్రస్తావన వారు పార్లమెంట్లో రాజ్యసభలో మాట్లాడుతున్నప్పుడు అంబేద్కర్ వారి మీద వారికి ఉన్నటువంటి ఒక వ్యతిరేకత, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం, అంబేద్కర్ యొక్క పోరాటం మీద, మొత్తంగా అంబేద్కర్ యొక్క తాత్విక చింతన మీద సహజ సిద్ధంగా అమిత్ షా గారికి వ్యతిరేకత ఉన్నట్టు వారి యొక్క శారీరక కవలికల ద్వారా వాళ్ళు ప్రస్తావించిన సందర్భాన్ని బట్టి అందరికి కూడా అదే అర్థం స్ఫురించే విధంగా మనకు కనబడుతుంది. ఇవాళ ఈ సందర్భంగా ఒక రాజనీతి శాస్త్ర ఉపాధ్యాయుడిగా కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను. అంబేద్కర్ గారి పేరు ప్రస్తావించడము వ్యక్తిగతంగా అమిత్ షాకు ఇష్టం లేదా అమిత్ షా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ పార్టీ యొక్క ఆలోచన విధానమే లేదా అమిత్ షా గారి యొక్క సైద్ధాంతిక పునాదులు ఆర్ఎస్ఎస్లో ఉన్నాయి. మరి ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ ఇవన్నీ కూడా అంబేద్కర్ వ్యతిరేక ఆలోచన విధానాన్ని ప్రదర్శిస్తున్నట్టు మనకు కనబడుతుంది. అంబేద్కర్ పేరు ఎందుకు తొలగకూడదు? కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ పేరును ప్రస్తావించడంకు అర్హత ఉందా లేదా అనేది ఒక చర్చనీయాంశం. వాస్తవానికి వారు ప్రస్తావించినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకున్నప్పుడు ఆయన విద్యార్థి దశను ముగించుకొని భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ మీద, భారతదేశంలో అప్పటికే జరుగుతున్నటువంటి స్వాతంత్రోద్యమంలో అణగారిన వర్గాల నేపథ్యం నుంచి భారతదేశ స్వాతంత్రోద్యమాన్ని వారు నిర్వహించడానికి ప్రయత్నం చేసినారు. ముఖ్యంగా స్వాతంత్రోద్యమం అంటే ఏమిటి? స్వాతంత్రం రేపు బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి అధికారం భారతీయులకు వస్తే భారతీయులు అనబడుతున్నటువంటి అశేష ప్రజానికమైనటువంటి అణగారిన ప్రజారాశులకు దక్కేటువంటి స్వేచ్ఛ ఏమిటి, వాళ్ళకు వచ్చేటువంటి ఫలితం ఏంటనే చర్చ పెట్టినమాట వాస్తవం. దాదాపు 1917 నుంచి ముఖ్యంగా 1918 నుంచి సౌత్ బరో కమిషన్ నుంచి మొదలుకుంటే శామ్యన్ కమిషన్ వచ్చినప్పుడు కావచ్చు, ఆ తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ 1930 నుంచి 32 వరకు జరిగిన సందర్భం కావచ్చు, అట్లా 1918 నుంచి ప్రారంభమై దాదాపు 1956లో తను మరణించేంత వరకు దాకా నిరంతరం అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీతో సైద్ధాంతికంగా విభేదించడం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయాలను ఎండగట్టడంలో అంబేద్కర్ చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసినమాట వాస్తవం. అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీని లీడ్
చేస్తున్నటువంటి మహాత్మా గాంధీ గారు కావచ్చు, నెహ్రూ కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీని ప్రభావితం చేసేటువంటి కొంతమంది ప్రముఖులు ఎవరైనా ఆ రోజు మనం గమనిస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానంగా కనబడతారు, జవహర్లాల్ నెహ్రూ ఉంటారు, మహాత్మా గాంధీ ఎట్లాగూ ఉన్నారు, అట్లాగే రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లా ప్రముఖమైనటువంటి నాయకులతో పాటు కాంగ్రెస్ లో ఎప్పటికీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దాంట్లో మితవాదులు అతివాదులు ఎప్పుడు నిరంతరం ఉంటారు. అయితే ఎక్కడెక్కడైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జ్ఞానం అవసరమైందో, ఎక్కడెక్కడైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నిజమైన ప్రజాస్వామిక ఇంటర్వెన్షన్ అవసరమైందో అక్కడ కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది మితవాదులు మోడరేట్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఆదరించినటువంటి సందర్భం కూడా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని వాళ్ళు గౌరవించిన సందర్భం కూడా మనకు కనబడుతుంది. దానికి బెస్ట్ ఉదాహరణ చరిత్రలో రాజ్యాంగాన్ని రాసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు, భారతదేశం స్వాతంత్రం వచ్చి రాజ్యాంగాన్ని రాసుకునే సందర్భంలో వాస్తవానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడు షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ తరఫున రాజ్యాంగ సభలోకి నేను వెళ్తాను వెళ్ళను అనేటువంటి ఒక అనుమానం వ్యక్తం చేసిన మాట కూడా మనం చరిత్రలో కనబడుతుంది. అట్లాంటి సందర్భంలో వారు వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి తూర్పు బెంగాల్ ప్రాంతం నుంచి రాజ్యాంగ సభకు ఎన్నిక కావడం జరుగుతుంది. అయితే దురదృష్టం ఏంటంటే అది తర్వాత కాలంలో దేశం విభజన జరిగి అది పాకిస్తాన్లో కలిసినప్పుడు భౌగోళికంగా ఆ తర్వాత రాజ్యాంగ సభలోకి డాక్టర్ అంబేద్కర్ రావడానికి కాంగ్రెస్ పార్టీ కొంత మేరకు సహకరించినటువంటి సందర్భం కూడా మనకుంది. ఇలా ఆయన రాజకీయ జీవితం, ప్రత్యక్ష రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి తను చివరికి చనిపోయేంత వరకు దాకా కాంగ్రెస్ లో కొంతమందికి అంబేద్కర్ రావడము, అంబేద్కర్ కాంగ్రెస్ తో కలిసి పనిచేయడం కాంగ్రెస్ వాళ్ళు కొంతమందికి ఇష్టం లేకపోయినా దేశ అవసరాలు అయితే కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ ప్రజలలో వాటికి ఆ రోజులలో మద్దతు తగ్గుతున్నప్పుడు అంబేద్కర్ లాంటి వాళ్ళు ఆదరించిన మాట వాస్తవం. అట్లాంటి సందర్భం ఒకటి. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈవెన్ రాజ్యాంగ రచనకు ఆయనను ఆహ్వానించడంలో కావచ్చు, డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ చేయడం విషయంలో కావచ్చు, ఆ తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా తను వ్యవహరించిన పద్ధతిలో కాంగ్రెస్ పార్టీలో చాలా మేరకు ఒక సెక్షన్ ఆయన గౌరవించిన మాట వాస్తవం. అయితే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈవెన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని లా మినిస్టర్ గా చేయడం వెనుకాల కూడా కాంగ్రెస్ యాజ్ ఏ పార్టీగా తన యొక్క సిద్ధాంతాన్ని కొంత పక్కన పెట్టి ఆహ్వానించి ఆదరించిన మాట వాస్తవం. అంత మాత్రం చేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నటువంటి నిజమైన అణగారిన వర్గాలకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో కావచ్చు, లేదా ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపద అయినటువంటి భూమి, ఇతర పరిశ్రమలలో అణగారిన వర్గాలకు వాటా విషయం ఆయన స్టేట్స్ అండ్ మైనారిటీలో ప్రస్తావించిన అంత గొప్పగా రాజ్యాంగంలో వాటిని హక్కులుగా పొందుపరచడానికి అవకాశం ఇవ్వని మాట కూడా వాస్తవం. ఇట్లా చరిత్రలో ముఖ్యంగా మరొక విషయం చెప్పాలి. ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లా మినిస్టర్ గా ఉండి ముఖ్యంగా అణగారిన వర్గాల యొక్క హక్కులతో పాటు ఈ దేశంలో పురుషులతో సమానంగా సగభాగంగా ఉన్నటువంటి స్త్రీలకు కూడా సమానమైన స్వేచ్ఛ, సమానత్వము హక్కుల్లో కావచ్చు, అధికారంలో కావచ్చు, ఆస్తి సంపదలో కావచ్చు, అనేక రంగాలలో స్త్రీలకు కూడా పురుషులతో సమానంగా వాటా ఉండాలని, వారికి హక్కులు ఉండాలని ఆయన ప్రస్తావిస్తూ హిందూ కోడ్ బిల్లును తీసుకొచ్చినప్పుడు అంతే తీవ్రంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అతివాదులు లేదా అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వ్యతిరేకించిన మాట వాస్తవం. అంటే ఇవాళ అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ భుజానెత్తుకొని మోస్తుంది అనేటువంటి కనబడుతున్నటువంటి ఒక వాతావరణం కనబడుతున్న చరిత్రలో చూసినప్పుడు కొన్ని సందర్భాల్లో అంబేద్కర్ ని అణచివేయడానికి, అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా పనిచేసిన సందర్భం ఉన్నమాట వాస్తవం. అంత మాత్రం చేత అది చరిత్ర. కానీ దానికి భిన్నంగా 1984-90లో ఎదిగినటువంటి బీజేపీ మరి నిజంగానే అంబేద్కర్ యొక్క ఆలోచనని కులం విషయంలో కావచ్చు, ఆర్థిక అంశాల విషయంలో కావచ్చు, లేదా ఈ దేశంలో మనం రాజ్యాంగంలో రాసుకున్నటువంటి మౌలిక సూత్రాలకు అనుగుణంగా అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుగుణంగా బీజేపీ లాంటి పార్టీలు కూడా నిజాయితీగా పనిచేస్తున్నాయంటే ఇవాళ మళ్ళీ అశేష ప్రజానికము వాటి మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నమాట మనందరికీ తెలుసు. అమిత్ షా గారు ఆ విషయంలో మరి అంబేద్కర్ పేరును ప్రస్తావించడం వారికి ఇష్టం లేదు అనే విధంగానే ఆ వారి యొక్క శారీరక కవలికలు, ఆ చెప్పిన పద్ధతిని బట్టి సామాన్యులందరూ అలా అనుకుంటున్నారు. మరి అంబేద్కర్ పేరు ప్రస్తావించబడు. చాలా వరకు ఆ ప్రస్తావన వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు
ఒకటి రెండు రోజులు ఒక రాజకీయ డ్రామా ఒకటి చేసినప్పటికీ పార్టీలకు అతీతంగా వ్యక్తులు, మేధావులు, కవులు, కళాకారులు, మేధావులు, బుద్ధిజీవులంతా కూడా ఇలా దేశంలో ఒకే మాట ఏమంటున్నారంటే బీజేపీ యొక్క స్టాండ్ ఏంటి దీని మీద? ప్రధానమంత్రి గారు అంబేద్కర్ కనుక లేకపోతే, అంబేద్కర్ ఈ దేశంలో పుట్టకపోతే, అంబేద్కర్ భారత రాజ్యాంగం రచించకపోతే, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందించకపోతే నేను ప్రధానిని అయ్యేయడానికి అవకాశమే లేదని చెప్పేసి ఓ సందర్భంలో ప్రస్తావించినారు. మరి అలా దేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ కాదు, ఒక్క ప్రతిపక్షాలు కాదు, ప్రజారాష్ట్రాలన్నీ కూడా ముఖ్యంగా దళితులు, ఆదివాసులు, బహుజనులు, ప్రజాస్వామికవాదులు, అంబేద్కర్ ఇష్టపడేటువంటి వాళ్ళు కులాలకు మతాలకు అతీతంగా అమిత్ షా చేసినటువంటి ప్రకటన, అమిత్ షా మాట్లాడిన పద్ధతి అది అభ్యంతరకరంగా ఉందన్నప్పుడు మరి ఆయన ద్వారా కనీసం ఈ నేను మాట్లాడినటువంటి పద్ధతి ఎవరికైనా బాధ కలిగిస్తే నేను వాటిని విడ్డ్రా చేసుకుంటాననేటువంటి మాట కూడా మాట్లాడకుండా పైపెచ్చు వారికి ఉన్నటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా అమిత్ షా మాట్లాడిన దానిలో తప్పేం లేదనే విధంగా సమర్థిస్తూ అటు ప్రధానమంత్రి ట్వీట్ చేయడం కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి అనేక ప్రముఖులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పదే పదే అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అంటే అంబేద్కర్ పేరు తలుచుకుంటే ఏమైపోతుంది? వాస్తవానికి ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు, వాళ్ళు దళితులు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, బీసీలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, దేవుడిని నమ్మే వాళ్ళు దేవుడి పైన వాళ్ళ దేవతల మీద నమ్మకం ఉన్నది. వాళ్ళు ప్రార్థిస్తారు, వాళ్ళు పూజలు చేస్తారు. అయినప్పటికీ దేవుని నమ్మిన దళితులుగా, దేవుని నమ్మిన ఆదివాసులుగా, దేవుని నమ్ముతున్న ఈ దైవత్వాన్ని నమ్మే వాళ్ళు కూడా దైవత్వాన్ని ఎక్కడ కూడా చిన్నతనం చేయకుండా అంబేద్కర్ గారిని వాళ్ళ మనసులో పెట్టుకొని వాళ్ళు జీవిస్తున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఒక 2-3 తరాలు ఎదిగచ్చి తరతరాలుగా ఉన్నటువంటి అంటరాంతరానికి వ్యతిరేకంగా, తరతరాలుగా కొనసాగినటువంటి దోపిడీ, దౌర్జన్యానికి, మానవ హననానికి, ఎంతో హింసకు వ్యతిరేకంగా ఇలా ఒక సమాజంలో ఈ అణగారిన వర్గాలు ఎదిగచ్చి ఆత్మగౌరవంతో బతుకుతున్నారంటే దేవుడేమో గాని అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచన, అంబేద్కర్ ఇచ్చినటువంటి జ్ఞాన సిద్ధాంతమే ఆయుధంగా పనిచేస్తుంది అనేది ఎవరు కూడా కాదనలేనటువంటిది. కాబట్టి దేవుడి కంటే మా పేద ప్రజలకి, మా అణగారిన ప్రజలకి, మా దళితులకి, మా ఆదివాసులకి మాకు దేవుడి కంటే ఒక సందర్భంలో చెప్పవలసి వస్తే అంబేద్కరే గొప్ప, అంబేద్కరే మాకు నిజమైనటువంటి కనబడ్డటువంటి దేవుడిగా చూసేటువంటి కోట్లాది మంది ఈ దేశంలో ఉన్నారు. అట్లాంటి సందర్భాన్ని కూడా గమనించకుండా ఈ మొండివాదాన్ని చేస్తున్నటువంటిది ఎంతవరకు సబబు అని చెప్పేసి మనం ఇలా అడగవలసినటువంటి సందర్భం ఉంది. డాక్టర్ అంబేద్కర్ ఎన్ని విషయాలలో ఎన్నో హక్కులు సాధించి పెట్టినాడు. సౌత్ బరో కమిషన్ కు మాట్లాడుతూ ఈ దేశంలో ఓటు హక్కు అనేది భారతీయుడు అయి ఉంటే సరిపోతుంది, ఓటు హక్కు ఉండాలా ఉండద్దా, ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలి, ఎవరు అర్హులు అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున ఆ తర్వాత కాలంలో రాజ్యాంగాన్ని రచిస్తున్నప్పుడు జరిగింది. పన్నులు కట్టే వాళ్ళకు ఓటు హక్కు ఉండాలని, ధనవంతులకు ఓటు హక్కు ఉండాలని, భూమి కలిగి ఉన్న వాళ్లకు ఓటు హక్కు ఉండాలని, అలా రకరకాల ప్రతిపాదనలు వచ్చినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు అంటే కేవలము ఓటు వేయడమే కాదు, ఓటు హక్కు అంటే ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని నిలపడానికి మొదటి మెట్టు అని భావించి ఆనాడు పెద్ద చర్చ చేసి భారతీయులై ఉంటే సరిపోతుంది, స్త్రీలు, పురుషుడు, ట్రాన్స్జెండరు, లేకపోతే ఈ కులము, ఆ కులము, ఇవన్నీ ఏం అవసరం లేదు, ఆస్తితో సంబంధం లేదు, జాతితో సంబంధం లేదు, స్త్రీ పురుష వైవిధ్యంతో సంబంధం లేదు, భారతీయుడై ఉండి సౌండ్ బాడీ, సౌండ్ మైండ్ అయి ఉంటే వాళ్ళందరికీ ఓటు హక్కు అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం. ఈ ప్రస్తావన సౌత్ బరో కమిషన్ నుంచి మొదలు పెడితే సైమన్ కమిషన్ వచ్చినప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన సామాజిక వర్గాలైన దళితులకి, ఆదివాసులకి ప్రత్యేకమైనటువంటి హక్కులు కావాలని చెప్పేసి అడిగినటువంటి సందర్భం. ఆ తర్వాత పరంపరలో దాదాపు అనేక సందర్భాల్లో ఆయనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకొని అటు ప్రపంచాన్ని, ఇటు భారత సమాజాన్ని ఆలోచింపజేసినటువంటి ఒక గొప్ప మేధావి. భారత రాజ్యాంగాన్ని రాయడం అంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి స్వేచ్ఛాయుతమైన సమాజాన్ని నిర్మించడం. భారత రాజ్యాంగంలో ఏముంది? భారత రాజ్యాంగం మీద 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారత రాజ్యాంగం మీద చర్చ పెట్టినప్పుడు అనివార్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చర్చనీయాంశం అవుతాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జ్ఞానము ఏ రకంగా ఈ దేశాన్ని ఇవాళ ప్రపంచంలో భారతదేశం దూసుకెళ్లిపోతుందని మనం మాట్లాడుతున్నాం కదా. ఆర్థిక రంగంలో ప్రపంచంలో 5వ స్థానంలో ఉందని చెప్పేసి
మనం మాట్లాడుకొని చాలా గర్విస్తున్నాము, గర్వపడుతున్నాం కదా. మరి ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సంపదను ఎట్లా మూల్యాంకనం చేయాలని చెప్పేసి ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి పిహెచ్డి తీసేసే ఆ తర్వాత కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించడానికి, భారతదేశంలో ఉన్నటువంటి ఆస్తులను ఎలా మూల్యాంకనం చేయాలనేటువంటి ఒక శాస్త్రీయమైన ఆర్థిక ప్రతిపాదనను ప్రతిపాదించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కదా. ఆ రకంగా అంబేద్కర్ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేయడం కోసం కావచ్చు, సంపద సృష్టించడంలో కావచ్చు, సృష్టించిన సంపదను మళ్ళీ తిరిగి అణగారిన వర్గాలకు అవసరమైన వారికి వాడడం కోసం అటు రాజకీయాలని, ఇటు ఆర్థిక వ్యవస్థను, సామాజిక వ్యవస్థను, 3 రంగాలను నిరంతరము ప్రజాస్వామీకరించడం అనేటువంటిది ఇలా దేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి పని అని చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. దేశానికి స్వాతంత్రోద్యమం జరుగుతున్నప్పుడు గాంధీ గారితో కావచ్చు, కాంగ్రెస్ తో కూడా సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి, అట్లాగే కమ్యూనిస్టులతో కూడా సైద్ధాంతిక విభేదాలు ఉంటాయి వారికి. మొత్తంగా తను ఆలోచించింది ఏమిటి? కొన్ని వేల సంవత్సరాలుగా నిర్మాణమైనటువంటి అసమానతలను రూపుమాపాలి, కొన్ని వేల సంవత్సరాలుగా మానవ సమాజంలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఈ కులమైనటువంటి మానసిక జాడ్యాన్ని మనం ఇక్కడి నుంచి తీసేయాలి. కొన్ని వేల సంవత్సరాలుగా అక్షరానికి, ఆయుధానికి, సంపదకు దూరంగా పెట్టినటువంటి అశేష ప్రజానికానికి ఒక మనుషులుగా ఆత్మగౌరవంగా నిలబడడం కోసం కావాల్సినటువంటి మేధస్సును అందించినాడు, పోరాట రూపాలను అందించినాడు. ప్రతి విషయంలో హక్కు అంటే సహజంగా మనిషి అనేవాడికి అన్ని రంగాల్లో హక్కులు ఉండాలని అడిగిన వాడు, కొట్లాడిన వాడు, జీవితం త్యాగం చేసిన వాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ కలుసుకోవడం అనేది అనివార్యత. అంతెందుకు, బీజేపీ పార్టీనే కాలానుగుణంగా మారినటువంటి అనేక పరిస్థితులను దృష్టి పెట్టుకొని ఇవాళ బహాటంగా బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవిస్తున్న మాట వాస్తవం కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల కాంగ్రెస్ కంటే మేమే చాలా ఉన్నతంగా ఆలోచిస్తున్నాము, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని మేము స్వీకరించినామని చెప్పేసి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అనేక పురోగతి దానికి ఆనవాలుగా నిలవలేదా? ఇవాళ బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, మరోటైనా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచించినటువంటి, విశ్వసించినటువంటి సంపూర్ణమైన ఆలోచన విధానాన్ని ఏ పార్టీ కూడా పాటించకపోయినా ఇవాళ సమాజంలో కింది స్థాయి నుంచి, అణగారిన వర్గాల నుంచి వస్తున్నటువంటి రాజకీయ ఒత్తిడి వల్ల, వస్తున్నటువంటి సామాజిక చైతన్యం వల్ల గౌరవిస్తున్నట్టు కొంత మేరకు వాళ్ళు అంగీకరిస్తున్నారు. మరి ఇట్లాంటి సందర్భంలో అంబేద్కర్ పేరును ప్రస్తావించడమే అవసరం లేదన్నట్టు, అంబేద్కర్ పేరును ప్రస్తావిస్తే ఇంత పెద్ద ఎత్తున అంబేద్కర్కి వస్తున్నటువంటి, మరి అంబేద్కర్ పట్ల ప్రజలు చూస్తున్నటువంటి విశ్వాసం పట్ల కావచ్చు, అంబేద్కర్కి వస్తున్నటువంటి గొప్ప గుర్తింపును మరి జీర్ణించుకోలేని పరిస్థితులు అమిత్ షా ఉన్నారా అనేటువంటిది కూడా ఇవాళ అందరూ ఆలోచిస్తున్నటువంటిది. కాబట్టి తప్పకుండా బుద్ధిజీవులుగా మనం ఆలోచించవలసింది, మనం మాట్లాడవలసింది పార్టీలు కాదు ఇక్కడ ఇంపార్టెంట్, వ్యక్తులు కాదు ఇంపార్టెంట్. అంబేద్కర్ని మనము ఈ రోజు అయినా సమాజం గుర్తించకపోతే, అంబేద్కర్ని గుర్తించడం అంటే వ్యక్తిగా కాదు, అంబేద్కర్ ఆలోచనని, అంబేద్కర్ యొక్క మేధాశక్తిని, అంబేద్కర్ యొక్క జ్ఞానాన్ని, అంబేద్కర్ యొక్క నిజాయితీని, అంబేద్కర్ యొక్క జ్ఞాన తృష్ణను, అంబేద్కర్ యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని మనం గౌరవించడమే అని చెప్పేసి గుర్తించవలసిన అవసరం ఉంది. ఇవాళ ఈ మధ్య కాలంలో అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా అంబేద్కర్ గురించి అంబేద్కర్ అంటారు, కాన్స్టిట్యూషన్ అంటారు, ప్రతి సందర్భంలో కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ అని మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ కూడా 1950 నుంచి ఇప్పటి వరకు అనేక సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది. అంబేద్కర్ కలలుగన్నటువంటి సూత్రాలకు అనుగుణంగా వాళ్ళే పరిపాలన చేయలేదు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. ఇవాళ బీజేపీ కూడా మేము దళితులకు ఎక్కువ సీట్లు ఇస్తున్నాము, దళితులు చాలా మంది మా ప్రభుత్వం హయాంలోనే ఎక్కువ మంది మినిస్టర్స్ ఉన్నారు, అనేక రకాల స్కీమ్ తీసుకొచ్చినాం అంటున్నారు. ఇవన్నీ కూడా పురోగతిగా కనబడుతున్నప్పటికీ అంబేద్కర్ ఆశించినటువంటి సంపదను జాతీయం చేయడంలో 2 పార్టీలు కూడా ఇప్పటికి కూడా వారికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే భూమిని జాతీయం చేయమని అంబేద్కర్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా దానికి? ఇవాళ బీజేపీ సిద్ధంగా ఉందా? మెజారిటీ ముఖ్యంగా భారీ పరిశ్రమలను జాతీయకరణం చేయాలన్నాడు, ఏ పార్టీ కూడా దానికి సిద్ధంగా లేకుండా 1991 నుంచి ఇప్పటి వరకు ఈ లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ అనేటువంటి ఎల్పిజి తీసుకొచ్చి మొత్తం ప్రభుత్వ సంపదనంతా కూడా, జాతీయ సంపదనంతా కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడుతున్నాయి కదా. అందులో కాంగ్రెస్ పాపం ఉంది, అక్కడ బీజేపీ పాపం కూడా ఉన్నమాట వాస్తవమే కదా. ఆ రకంగా విద్యా విషయంలో కావచ్చు, సంపద విషయంలో కావచ్చు, రాజకీయాల విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా ఇప్పటికి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల యొక్క అవకాశాలను వాళ్ళు గౌరవించడం,
అంబేద్కర్ ఆశించినంత గొప్పగా ఈ ప్రజలను ముందుకు తీసుకుపోవడంలో ఏ పార్టీ కూడా నిజాయితీగా ఇంకా రాలేదు, పనిచేయట్లేదు అని చెప్పేసి మనం గమనించవలసిన అవసరం ఉంది. మిత్రులారా, అంబేద్కర్ని అది బీజేపీ కానీ, అది కాంగ్రెస్ కానీ, ఇంకోటి కానీ, మరోటి కానీ, వ్యక్తులు కానీ ఎవరైనా కూడా ఇవాళ కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా మాట్లాడితే సహించేది లేదు. సహించకుండా తిరుగుబాటు చేయవలసిందే, ఉద్యమాలు నిర్మించవలసిందే. తప్పకుండా చిట్ట చివరిగా సమాజము, ప్రపంచమే గుర్తిస్తుంది కదా. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కావచ్చు, కొలంబియా యూనివర్సిటీ కావచ్చు, అంతెందుకండి ప్రపంచ దేశాలకు ఒక దిశను నిర్దేశించేటువంటి ఐక్యరాజ్య సమితి లాంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని జ్ఞానానికి సింబల్ గా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తుంటే ఇవాళ ఇప్పటికీ మళ్ళీ కుపుస్త మండపం లాగా వాళ్ళు అంతర్లీనంగా ఉన్నటువంటి వ్యతిరేకతను వ్యక్తం చేయడం తప్ప ఇందులో ఏం లేదు. అమిత్ షా గారు ఇప్పటికైనా దేశంలో వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కాసేపు పక్కన పెట్టండి, లేదా రాజకీయ మీ ప్రతిపక్షాలను పక్కన పెట్టి దేశంలో ఉన్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆవేదనను అర్థం చేసుకోండి. దేశంలో నుంచి అణగారిన ప్రజలు అడుగుతున్నటువంటి దాన్ని గమనించి గుర్తెరిగి కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతలోనే ఆ మాట మాట్లాడడం తప్ప అంబేద్కర్ పట్ల నాకు ఎలాంటి విభిన్నమైన అభిప్రాయం లేదని చెప్పేసి కనీసం ఈ ప్రజల యొక్క మనోభావాలు గౌరవిస్తున్నట్టు ప్రకటించవలసిన అవసరం ఉందని చెప్పేసి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.